హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మరి ఈరోజు మన హర్రర్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లోని నేను ఇన్స్టాగ్రామ్ లింక్ని అయితే పిన్ చేస్తున్నాను. అక్కడికి వచ్చి నాకు మీ స్టోరీస్ని అయితే చెప్పవచ్చు. మీ స్టోరీస్ నాకు పంపించవలసిన ఫార్మాట్ ఏ విధంగా ఉండాలి అని అంటే, ఫస్ట్ మీ నేమ్ అండ్ అలాగే మీ విలేజ్ నేమ్. లేదు మీరు మీ విలేజ్ నేమ్ అండ్ మీ నేమ్ చెప్పకూడదు, హైడ్ చేయాలి అనుకుంటే అసలు అక్కడ చెప్పిన అవసరం లేదు. అండ్ తర్వాత వచ్చేసి మీరు ఏ స్టోరీ చెప్తున్నారు, హర్రరా, థ్రిల్లరా, లేదంటే బ్లాక్ మ్యాజిక్ కోసమా, క్రైమా, లేదంటే దేవుడి కోసమా అనేది ఒక 2 లైన్స్లోనైతే అక్కడ మెన్షన్ చేయండి. ఆ తర్వాత మీ స్టోరీని అయితే రాసుకొని రండి. అండ్ దానివల్ల నాకు ఈజీగా స్టోరీ చదువుతుంటే అర్థమవుతుంది, ఓకే దీని గురించి చదువుతున్నానని, అందుకే చెప్పాను. సో అలా మెన్షన్ చేసి నాకైతే పంపించండి. నేను చక్కగా కుక్ చేసి ఇక్కడైతే మంచిగా ప్రజెంట్ చేస్తాను. మరి ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ఈరోజు స్టోరీ వచ్చేసి నాకు షేర్ చేసింది సుజాత గారండి, రాజమండ్రి నుంచి. చాలా చాలా థ్యాంక్స్ అండి సుజాత గారు. అండ్ వాళ్ళ మదర్కి జరిగిన రియల్ ఇన్సిడెంట్ని నాతోనైతే షేర్ చేశారు. వాళ్ళ మదర్ పేరు శాంత. సో శాంత గారికి అప్పుడే సుజాత గారు ఇంకా తనతో పాటుగా 2 సిబ్లింగ్స్ అయితే ఉన్నారు. వాళ్ళ తమ్ముడు చెల్లి అయితే ఉన్నారు. అండ్ అప్పటికి ఆవిడ ఏజ్ వచ్చి 25 అలా ఉంటుంది. ఎందుకంటే అప్పట్లో చాలా వేరంగా పెళ్ళిళ్ళు చేయడం ఇవన్నీ కూడా కామన్ కదా. సో ఆ టైంలోనే ఏంటంటే శాంత గారు చాలా యాక్టివ్, ఇంకా అలాగే ప్రతి ఒక్కరిలో కూడా కలిసిపోయేవారు ఈజీగాను. పెళ్ళిళ్ళకి కానీ శుభకార్యాలకు కానీ ఆవిడే ముందుండేవారు. లలిత అమ్మవారికి పరమ భక్తురాలు. అయితే ఆవిడ ఏంటంటే ప్రతిదీ కూడా నమ్ముతూ ఉండేవారు, మంచి చెడు ఉంటాయి, అలాగే దెయ్యం దేవుడు ఇద్దరు ఉంటారు అని. ఆవిడేంటంటే వాళ్ళకి ఉన్న పొలాలు ఇంకా స్థలాలు అయితే చాలా ఎక్కువగానే ఉన్నప్పటికీ కూడా అందరిలో కలిసిపోవడం, ఎవరికైనా సహాయం అంటే వెంటనే చేయడం అనేది చేస్తూ ఉండేది. సో అందుకనే అందరూ ఆవిడ్ని శాంతమ్మ శాంతమ్మ అని పిలుస్తూ ఉండేవారు. వీళ్ళది సొంత ఇల్లు, అక్కడ ఉన్న వాళ్ళందరివి కూడా సొంత ఇల్లే. వీళ్ళకి ఆపోజిట్లోనే వీళ్ళకి తెలిసిన వాళ్ళు అయితే ఉండేవారు. వాళ్ళు ముస్లిమ్స్ అయినప్పటికీ వీళ్ళకి బాగా క్లోజ్ ఫ్రెండ్స్. సో వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఒకే విధంగా కట్టించుకోవడం అనేది జరిగింది. ఇల్లు 2 కూడా ఇద్దరివి అన్నీ కూడా, అంటే గేట్ దగ్గర నుంచి లోపల ఇంటీరియర్ డెకరేషన్ వరకు కూడాను వీళ్ళది వాళ్ళది ఒకే మాదిరిగానైతే ఉంటుంది. కాకపోతే ఆపోజిట్ సైడ్స్లోనైతే ఉంటాయి. వీళ్ళ ఇంట్లోనే వీళ్ళ అత్తగారు, ఆమె, ఇంకా వాళ్ళ పిల్లలు 3, దాంతో పాటుగా వాళ్ళ హస్బెండ్ అయితే ఉంటారు. వాళ్ళ ఇంట్లోనే ఏంటంటే భార్యాభర్త, 2 పిల్లలు, ఇంకా వాళ్ళ మామగారు, అత్తగారు కూడా ఉన్నారు. జనరల్గా మన తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే మన పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు అని అంటే ఇంకా మన బంధువులు, చుట్టాలలాగా మనం ట్రీట్ చేస్తూ ఉంటాం వాళ్ళని. మన ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా వాళ్ళని పిలుస్తాము, ఇంకా అలాగే వాళ్ళతో చాలా క్లోజ్గానైతే ఉంటాం. ఇంట్లో ఏం చేసుకున్నా వాళ్ళకి ఇస్తాము, వాళ్ళు ఏం చేసుకున్నా మనకి ఇస్తారు. సో అదేవిధంగా ఇక్కడ మతాలు వేరైనా కులాలు వేరైనా వీళ్ళిద్దరూ మటుకు ఏంటంటే చక్కగా క్లోజ్గానైతే ఉండేవారు. అయితే శాంతి వాళ్ళ అత్త బంగారమ్మ పిలిచి ఇలా అంటుంది శాంతితోని, శాంతి శాంతి, ఏమే శాంతి ఎక్కడున్నావు, ఇలా రా. అత్తయ్య వస్తున్నా, నాగండి. ఏమిటి అత్తయ్య, ఎందుకని పిలుస్తున్నారు, ఏమైనా కావాలా ఏటి? నాకేం అక్కర్లేదు కానీ ఇదిగో మీ పెళ్ళయి 7 ఏళ్ళు అవుతుందే, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని 3 అయితే కన్నావు కదా. ఇంకా ఒక నోమో పూజో పునస్కారమో ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది. ప్రతిదానికి వెళ్ళిపోతావు, పెళ్ళిళ్ళు అంటావు, పండగలు అంటావు, పబ్బాలు అంటావు. నోములు పడితే చాలా బాగుంటుంది, ఇంట్లో వాళ్ళకి బాగుంటుంది, నీకు బాగుంటుంది అని చెప్తే, సరే నత్తయ్య నోములు పడతానులేండి, మరి పట్టించే వాళ్ళు ఉండాలి కదా. మా అమ్మ చూస్తే ఎక్కడో ఉంది, మా అమ్మ ఎలా పట్టించగలదు అని అంటే, మీ అమ్మని ఆవిడ పట్టించమన్నాడు, నేనే పట్టిస్తాను, నోముకి కావాల్సినవన్నీ చెప్తాను, లిస్ట్ రాసుకో అని చెప్తూ నోముకి కావాల్సినవన్నీ చెప్పింది. అది చిత్రగుప్తుడి నోము. అయితే నోములు పట్టే వాళ్ళందరూ కూడాను మొట్టమొదట చిత్రగుప్తుడి నోము అయితే పడతారు. దానికి గల కారణం ఏంటంటే, చిత్రగుప్తుల వారి చిట్టాలోని వీళ్ళ పేరుని రాసి పలానా వాళ్ళు
పలానా గోత్రం వాళ్ళు ఈ నోమును పట్టారు, వీళ్ళు ఇప్పటి నుంచి చేస్తున్న పుణ్యాలు పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చిట్టా రాయడం అనేది జరుగుతుంది. అందుకనే నోము పట్టిన వాళ్ళు మొట్టమొదట ఈ నోమును పట్టి ఆ తర్వాతే మిగతా నోములన్నీ కూడా పట్టడం జరుగుతుంది. అయితే అలాగే శాంత కూడాను ఈ నోములు పడుతూ మిగతా నోములు కూడా పట్టింది. అది పల్లెటూరు అప్పట్లోనే, పైగా గోదావరి కాబట్టి అన్నీ కూడాను సులువుగానైతే సమకూరిపోయాయి. వెంటనే నోము కూడా పట్టేసింది, ఇచ్చుకుంది. మరి ఈ నోము గురించి ప్రత్యేకించి చెప్పడానికి గల కారణం ఆఖరిలోనైతే తెలుస్తుంది. ఇలా కొంతకాలం అయితే జరిగింది. ఈలోగా ఎదురింటి అఫ్సానా వచ్చి, వదినా వదినా శాంతోదినా ఎక్కడున్నావు అని అడుగుతుంది. బంగారమ్మ, ఏ మీ శాంతోదిన వస్తే కానీ చెప్పవా, ఏం కావాలే నీకు ఇటొచ్చావు అని అడిగింది. ఏం లేదత్తమ్మ, మా మామగారికి కొంచెం నలతగా ఉంది. ఒకరోజు అఫ్సానా వీళ్ళింటికి వచ్చి, వదిన శాంతోదిన శాంతోదిన అని పిలుస్తుంది. ఏం మీ శాంతోదిన వస్తే కానీ చెప్పవా, నాకు చెప్పకూడదా అని అడుగుతుంది బంగారమ్మ. అలా కాదమ్మా, కళ్ళుప్పు ఉంటే ఇస్తుందని. ఎందుకు కళ్ళుప్పు అని అడిగితే మా మామగారికి కొంచెం బాగాలేదు, వేపేసి కొంచెం అద్దుదామని అని చెప్తుంది. ఒసే శాంత శాంత, తొందరగా ఇట్రా, కళ్ళుప్పు ఉంటే తీసుకురా, ఎదురింటి అఫ్సానా వచ్చిందే, నీ గురించే అరుస్తుంది. వస్తున్నాను అత్తయ్య, విన్నాను అనుకుంటూ తను వంటగదిలో నుంచి అయితే ఉప్పు పట్టుకొని వచ్చింది. సేరుడు ఉప్పు ఇస్తున్నాను, తీసుకువెళ్ళి వెంటనే చెయ్యొదినా, తగ్గిపోతుందిలే, కంగారు పడవద్దు, నేను వస్తున్నాను ఉండు అని చెప్పి తను వంటగదిలోకి వెళ్ళి పొయ్యి అంతా కూడాను రాజేసింది. బయటికి లాగి బొగ్గులన్నీ ఓ పక్కన ఉంచి కూర మీద మూత పెట్టి, అత్తయ్య ఒకసారి వెళ్ళొస్తాను అని చెప్తే, సరే సరే వెళ్ళి చూసుకునిరా, ఏమైందో ఏంటో ఆ ముసలాయనికి పాపం అనుకుంటూ బంగారమ్మ అలా బుగ్గ మీద చేసుకొని ఆ ఇంటి కాసే చూస్తుంది. ఈలోగా శాంత అక్కడికి వెళ్ళి, ఏంటి ఎలా ఉంది అని అంటే, పొద్దున్నైనా డ్యూటీకి వెళ్ళిన దగ్గర నుంచి ఇలానే ఉన్నారు, కొంచెం ఎగ ఊపిరి దిగు ఊపిరి వచ్చేస్తుంది, అందుకే నాకు భయం వేసి ఇలా ఉప్పు తీసుకొచ్చాను, ఉండొదినా ఏపుకొని వస్తాను అంటూ లోనికి వెళ్తుంది. ఆ సమయంలోని శాంత చొరవ తీసుకొని కాళ్ళు చేతులు కూడా రుద్దుతూ ఉంది ఆ ముసలాయనికి. ఈలోగా శాంత వెనకాతల నుంచి ఎవరో వెళ్ళినట్టుగా అనిపించింది. ఏంటబ్బా అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. పైగా ఒక నీడలాగా తనకి కనిపించింది. వెంటనే తుళ్ళి పడింది. అఫ్సానా, అది నువ్వేనా అని అంటే, ఏం వదినా, ఏమైనా కావాలా, ఇదిగో ఉప్పు వేపుతున్నాను వచ్చేస్తున్నాను అని చెప్తుంది. ఏం లేదు అంటూ మళ్ళీ ఆదమరపుగా ఉన్నానేమో అందుకే ఇలా జరిగింది అంటూ మళ్ళీ కాళ్ళు రుద్దుతూ ఉంది. ఈసారి ఆ మంచం చుట్టూ ఎవరో గిర్రమని తిరిగినట్టుగా అయితే అనిపించింది. అది కూడాను ఒక నల్లటి దుప్పటి కప్పుకున్న ఒక శరీరం అయితే తిరుగుతున్నట్టుగా అనిపించింది. వెంటనే శాంతికి కళ్ళు తిరిగినట్టుగా అనిపించింది. అంతేకాదు గట్టిగా అరిచేసింది. లోపలున్న అఫ్సానా పరిగెట్టుకొని వచ్చి, ఏమైంది శాంతోదిన, ఎందుకంత గట్టిగా అరిచావు, ఏంటి ఏమైంది అంటూ వాళ్ళ మామయ్య గారి కాసి ఒకసారి చూసింది. వాళ్ళ మామయ్య గారు బాగానే ఉన్నారు. శాంత భయపడుతూ అక్కడ అంటూ ఏదో చెప్పబోయి మళ్ళీ అఫ్సానాను చూసి భయపడుతుందేమో అని ఆపేసింది. ఆ తర్వాత అఫ్సానా, ఏమైంది వదినా, ఏమైంది, అంత గట్టిగా అరిచేవేంటి, ఏం లేదు అఫ్సానా, ఏం లేదు అంటూ త్వరగా ఆ ఉప్పు మూటను తీసుకురామ్మా, కొంచెం కాళ్ళకి గుండెలకి హత్తుదాము అని అంటే, సరే అని అంటూ తను లోనికి వెళ్ళి మళ్ళీ తను తిరిగి వస్తూ ఉంటే తన వెనకాతల ఎవరో ఒక ఆత్మలాగా కనిపిస్తూ ఉంది, నల్లటి నీడలాగా. పైగా పూర్తిగా ముసుగు వేసుకున్నట్లు మొహం ఏది కనిపించట్లేదు. అది చూడగానే మళ్ళీ భయపడుతుంది, కంగారు పడుతుంది. ఇంకా అక్కడ ఉండకుండా, అఫ్సానా నేను వెళ్ళొస్తానమ్మా, తర్వాత వస్తానులే, నాకు కొంచెం ఇంట్లో పనుంది, వంట మధ్యలో ఆపేసి వచ్చేసాను అంటూ తను అక్కడి నుంచి పరిగెట్టుకొని ఇంట్లోకి వస్తే వచ్చేస్తుంది. బంగారమ్మ బయటనే కూర్చొని, ఏమైందే అంతలా పరిగెట్టి వచ్చేస్తున్నావు, ఏమైంది, వాళ్ళ మామగారికి అంతా బాగానే ఉంది కదా అని అడుగుతుంది. బాగానే ఉంది అత్తమ్మ, బాగానే ఉంది అనుకుంటూ తన లోనికి వెళ్ళిపోయి మళ్ళీ ఆ పొయ్యిలో తీసిన బొగ్గులన్నీ లోపలికి వేసి కొంచెంగా అంటించి రాజేస్తూ ఆలోచిస్తుంది. ఏంటి, నేను చూసిందంతా నిజమేనా, లేకపోతే కళ, అది నిజంగానే ఉందా ఆ ఇంట్లోని, లేకపోతే అది నాకే కనిపిస్తుందా అని ఆలోచిస్తూ
పొయ్యి మీద అయితే కూర పెడుతుంది. కూర పెట్టి కలుపుతూను తను మరో పక్కకి తిరిగేసరికి తన పక్కన ఎవరో కూర్చొని తన్నే చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. అది కూడా ముసుగు వేసుకున్న ఆ ఆత్మే. అది చూసేసరికి కెవ్వున మళ్ళీ గట్టిగా అరుస్తుంది శాంత. అరిచి వాళ్ళ అత్తమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోయి, అత్తమ్మ ఇంట్లో ఎవరో ఉన్నారు, ఇంట్లో ఎవరో ఉన్నారు అని చెప్తుంది. ఎవరే అది, దొంగగట్ట దూరాడేంటి, పద పద అంటూ లోనకైతే వెళ్ళి చూస్తారు కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. నీకేమైందే ఈరోజు, పిల్లలు కూడా బడికి వెళ్ళిపోయారు కదా, ఇంకింట్లోని మా కొడుకు కూడా లేడు, ఎవరొస్తారు అని చెప్పేసి, సరే సరే ముందు తలుపు వేసి వస్తానుండు అంటూ తను ముందు తలుపు వేసి తన పక్కనే కూర్చుంటుంది. కూర అయితే చేసేస్తుంది కానీ శాంతకి అదే ఆలోచన అయితే ఉండిపోయింది. ఎవరలా చేస్తున్నారు, నా పక్కన ఎవరలా తిరుగుతున్నారు, అదేమైనా ఆత్మ, దెయ్యమా ఏంటి అని ఆలోచిస్తూ ఉంది. సర్లే నాకెందుకులే కానీ అంటూ అత్తమ్మ నీకు భోజనం పెట్టేనా అని అడుగుతుంది. తిందాంలే కానీ ఇలా వచ్చి నాకు కొంచెం పేలు చూడమ్మా అని చెప్తుంది. సరే సరే అంటూ వాళ్ళ అత్తతో మాట్లాడుతూ పేలైతే చూస్తుంది. మరి కొంతసేపు అయిన తర్వాత వాళ్ళిద్దరూ భోజనం అయితే చేసేస్తారు. చేసేసిన తర్వాత ఆ ముసలావిడ మళ్ళీ పేలు చూడమని అడుగుతుంది. సరేనంటూ శాంత పేలు చూస్తూ వాళ్ళ అత్తతో మాట్లాడుతుంది. ఊకొడుతూనే అలా పడుకుని పోతుంది. అది చూసిన శాంత తను కూడా కిందన పడుకుంటుంది. ఈలోగా కిటికీలో నుంచి ఎవరో చూస్తున్నట్టు శాంతని పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. శాంత, శాంత, ఇలా చూడు, ఇలా చూడు, ఇటురా అని పిలుస్తుంది. శాంతకి ఎవరు నన్ను ఇలా పిలుస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ అత్త మంచం మీద పడుకుంది కదా, మంచానికి వెనకాతలే కిటికీ అయితే ఉంది. కిటికీలోకి చూసేసరికి మళ్ళీ అదే నీడ శాంతని పిలుస్తుంది. నువ్వు బయటికి వస్తావా, లేకపోతే నన్ను లోపలికి రమ్మంటావా అని అడుగుతుంది. అడిగేసరికి శాంతకి భయం వేసి మళ్ళీ గట్టిగా అరుస్తుంది. ఉలిక్కిపడి లేచిన బంగారమ్మ, ఏంటే నీకు ఈరోజు ఏమైంది, ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు, పడుకున్న దాన్ని నిద్ర చెడగొట్టావు, ఏమైంది అని అంటే, అత్తమ్మ అత్తమ్మ ఆ కిటికీలో నుంచి చూడండి, ఎవరో ఉన్నారు నన్ను పిలుస్తున్నారు అని అటుగా చూపిస్తుంది. అటు చూసేసరికి ఎవ్వరూ ఉండరు. అంతా నీ భ్రమ అని ఒక మొట్టికాయ వేసి, పడుకో, కళ్ళు మూసుకొని పడుకో, లేకపోతే దేవుణ్ణి తలుచుకొని ఆ విభూదో లేదంటే సింధూరమో పెట్టుకో అని చెప్తుంది. సరేనంటూ వెళ్ళి సింధూరం పెట్టుకొని వచ్చి మళ్ళీ పడుకుంటుంది శాంత. ఈలోగా 3:30 అయితే అయిపోతుంది. పిల్లలు బడి నుంచి ఇంటికి వచ్చేసారు. అమ్మ ఆకలేస్తుందే, ఏవైనా పెట్టు అని అంటే వాళ్ళ కోసం చేసిన జంతికలు చెకోడీలు తీసి వాళ్ళకైతే ఇచ్చేసింది. అవి తినుకుంటూ వాళ్ళు ఆడుకోవడానికి వెళ్తామని బయటకైతే వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళ ఆయన కూడా వచ్చేసాడు. ఈరోజు రాత్రి నేను ఇంటికి రావడం లేట్ అవుతుంది శాంత, కొత్త స్టాక్ వచ్చింది మన షాప్లోకి. ఆ బట్టలన్నీ కూడాను దేనికి దానికి వేరు చేసి దేనికి దానికి వేరేగా రేట్ అయితే వెయ్యాలి, కాబట్టి లేట్ అవుతుంది. పిల్లలు నువ్వు అమ్మ తినేసి పడుకోండి, జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి తను వెళ్ళబోతుంటే, ఏమండి అంటూ చేయి పట్టుకొని ఆపుతుంది. ఏమైందే నీకు అని అంటే, ఏం లేదండి తెల్లవారి అని తనకి మార్నింగ్ నుంచి జరిగిందంతా కూడా చెప్తుంది. చెప్పేసరికి, ఓ పిచ్చిదానా, ఏదో నీ భ్రమ అయ్యి ఉంటుంది, మన ఇంట్లోకి ఏమొస్తాయి, అయినా నువ్వు లలిత అమ్మవారిని స్మరిస్తూ ఉంటావు కదా, ఇంకా మన ఇంట్లోకి ఏంటొస్తాయి చెప్పు అని చెప్పేసి, సరే సరే నువ్వు జాగ్రత్త, తలుపులన్నీ గట్టిగా బిడాయించుకొని పడుకోండి, నేను 1:30కో 2కో వస్తాను, అప్పుడు తలుపు కొట్టినప్పుడు తలుపు తీద్దుగానిలే అని చెప్తాడు. చెప్పి తనైతే వెళ్ళిపోతాడు. సరేనంటూ శాంతి ఇంట్లోకి వచ్చి పిల్లలకి అన్నం అయితే వండుతుంది. సాయంత్రము 7 కల్లా తినేసే అలవాటు మా అందరికీ ఉంది. మరి సాయంత్రానికి అన్నం వండేసి ఒక చిన్న లైట్ అయితే ఉండేది, ఆ లైట్ వేసి మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి భోజనం అయితే పెడుతుందమ్మ. అప్పుడు కూడాను అమ్మ మా వెనకాతల ఎవరినో చూసి గట్టిగానైతే అరిచేసింది. ఈలోగా బయటను కూర్చొని చుట్ట కాలుస్తున్న మా నాన్నమ్మ వచ్చి, ఏమైందే మళ్ళీ ఎందుకు అరుస్తున్నావు అనేసరికి, ఏం లేదత్తమ్మ ఏం లేదు అంటూ తలుపులన్నీ వేసేసి వెంటనే మాకు కథలు కూడా చెప్పేసి పడుకోబెట్టేసింది. మేమందరం కూడా పడుకున్నాం, మా మధ్యలోనే అమ్మ కూడా పడుకుంది. పైగా మా నాన్నమ్మ ముందు రూమ్లోని తలుపులన్నీ బిడాయించుకొని పడుకుంది. అది రాత్రి 2:30 అవుతుంది. ఆ సమయంలోని తలుపులు ఎవరో కొడుతున్నారు. శాంతికి తెలివి వచ్చింది. వాళ్ళ అత్తగారు అక్కడే పడుకుంది కానీ ఆవిడకి తెలివి రాలేదు. సరే అంటూ శాంత లెగిచి
తలుపు తీయడానికైతే వెళ్ళింది. తలుపు తీసేసరికి ఎదురుగుంటా చూసిందా ఒక పెద్ద ఆకారం దున్నపోతుపై కూర్చొని చేతిలోని ఒక పాసం, మళ్ళీ ఇటు అటును ఇద్దరు భటులు అయితే ఉన్నారు. వాళ్ళు చూడడానికి చాలా వికృతంగా భయానకంగా కనిపిస్తున్నారు. అంతేకాదు అతను అతి కఠోరమైన కంఠంతోని రా మాతో రా అంటూ నన్ను పిలుస్తున్నాడు. నాకు చాలా భయం వేసింది. అతన్ని చూడగానే నాకు గుర్తొచ్చింది ఒకటే, యమధర్మరాజు గారు. ఆయనతో పాటు వచ్చిన ఆయన భటులు. వాళ్ళు నా చేతులు రెండు పట్టుకొని లాక్కు వెళ్ళిపోతున్నారు. నేను రాను అని అంటున్నా వాళ్ళు వినిపించుకోవట్లేదు. నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. నేను అప్పుడే చచ్చిపోవాలనుకోవట్లేదు. నేను మీతో రాను అని గట్టిగానైతే కేకలు వేస్తున్నాను. అయినా కూడా వాళ్ళు వినిపించుకోవట్లేదు. నన్ను పట్టుకొని వాళ్లతో పాటు ఉవ్వెత్తిన ఎగరేసుకొని ఆకాశంలో నుంచి అయితే వెళ్ళిపోతున్నారు. మీ అందరికీ నవ్వు అనిపించవచ్చు, కానీ ఇది నిజంగా నాకు జరిగిన విషయం. అది నిజంగానే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. మరి నేను వెంటనే లలిత అమ్మవారిని స్తుతించడం మొదలుపెట్టాను. మరో పక్క పైకి ఎగిరిన తర్వాత వాళ్ళు నన్ను గట్టిగా నా చేతులు పట్టుకొని తీసుకొని అయితే సగం దూరం వరకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత యమధర్మరాజు తన చేతిలో ఉన్న పుస్తకాన్ని తీసి, అరేరే ఏంటి ఇలా జరిగింది? మనం తీసుకురావాల్సింది ఈ పాపిని కాదు, మరొక అతను అయితే ఉన్నాడు, అతను ముసలతను, ఈమె కాదు అంటూ మళ్ళీ నన్ను తీసుకువచ్చి నా ఇంట్లోకి తోసేసి నా తలుపులు వేసేసి వాళ్ళైతే వెళ్ళిపోవడం జరిగింది. టక్కున తెలివొచ్చింది. లెగిసి కూర్చున్నానా, అప్పుడు మళ్ళీ ఎవరో మా ఇంటి తలుపులు అయితే కొడుతున్నారు. ఇంకా నా ఒంట్లోని వణుకు పుట్టుకొచ్చింది, భయం వేసింది. ఈలోగా అత్తమ్మ లెగిచి, ఎవరది బాబు వచ్చేసావా అని అడుగుతుంది. ఈలోగా అవతల నుంచి మా వారు, అమ్మ నేనేనే, తలుపు తీ అని అంటే సరేనంటూ లేచి వెళ్ళి తలుపు తీసింది. చూసేసరికి నిజంగా మా వారే. అప్పుడు నేను వెంటనే వెళ్ళి, ఏమండి మీరే వచ్చారా అని అటు ఇటు చూస్తున్నాను. ఏమే అలా చూస్తున్నావు? నేనే వచ్చాను, కాస్త లేట్ అయిపోయింది, ఏమీ అనుకోవద్దు, తినేసానులే, నువ్వేం కంగారు పడనవసరం లేదు, పడుకుందాం పదా అని అంటే అప్పుడు నాకు చాలా బాధ, ఏడుపు కూడా వచ్చేసింది. వెంటనే మా వారికి మా అత్తగారికి ఈ విషయం అయితే చెప్పాను. నాకు కలలో జరిగిన విషయం అంతా కూడా చెప్పాను. చెప్తే వాళ్ళిద్దరూ గళ్ళుని నవ్వారు. అంతేకాదు నన్ను అసలు పట్టించుకోలేదు. ఏంటో నీ కలలు నువ్వును, నీ కథలు వింటూ జాగారం చేసే ఓపిక నాకు అసలు లేదమ్మా, నేను పడుకుంటాను అనుకుంటూ మా అత్తగారు అయితే పడుకుని పోయింది. మా ఆయన, పదవే ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు, పిల్లలు పడుకున్నారా, తిన్నావా నువ్వు అని అడుగుతూ లోపలికైతే తీసుకెళ్తున్నారు. కానీ నాకు మటుకు ఆ కలే పదే పదే జ్ఞాపకం వస్తుంది. అది నిజంగా కలలా అనిపించలేదు, నిజంగా నిజం. ఆ తెల్లవారుజాము బాత్రూమ్కి అని చెప్పి బయటికైతే వచ్చాను. వచ్చి చూసేసరికి అఫ్సానా ఇంటి ముందు ఎవరో ఇద్దరు ముసుగు వేసుకున్న మనుషులు ఆ ముసలాయిని పట్టుకొని ఎక్కడికో తీసుకువెళ్తున్నారు. నాకేమీ అర్థం కాలేదు. నేను చూస్తుంది కళ నిజమా అని మళ్ళీ పరికించి చూశాను. చూసేసరికి నిజంగానే ఎవరో ఇద్దరు మనుషులు తనని తీసుకొని వెళ్తున్నారు. నాకు భయం వేసింది. అతని వంక చూడాలన్నా కూడా జడుపొచ్చింది. ఆ ముసలాయన కూడాను మొహం దించుకొని అలానే వాళ్లతో వెళ్ళిపోతున్నాడు, కానీ ఒక్క మాట మాట్లాడట్లేదు. నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. అఫ్సానా ఏది, వాళ్ళ మామగారిని ఎవరు తీసుకువెళ్ళిపోతున్నారు అలాగా, అతనేంటి ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడు అంటూ నాకు ఎన్నో ప్రశ్నలు. కానీ నా పని నేను చూసుకొని మరి అటు వంక చూడకుండా ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాను. 8:30, 9 అయితే అవుతుంది. మా వారైతే షాప్కి వెళ్ళిపోయారు, పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళిపోయారు. ఈలోగా అఫ్సానా ఇంట్లోని ఏడుపులు పెడబొబ్బులు, శాంతొదినా ఒకసారి మా ఇంటికి రండి, మా మామగారికి అని ఏడ్చేస్తుంది. ఏమైంది అంటూ మేమిద్దరం అయితే వెళ్ళాము. వెళ్ళి చూసేసరికి వాళ్ళ మామగారు ఎప్పుడు చనిపోయారో తెలియదు. మరి ఆయన మంచం మీద ఉండడం వల్ల తినకు తెలియలేదు. వేడినీళ్ళు పట్టుకొని ఒళ్ళంతా ఒత్తుదామని చెప్పి తిను వెళ్ళేసరికి అతను చనిపోయి ఉన్నాడట. మరి ఆ విషయం తెలియగానే నాకు చాలా భయం వేసింది. మా అత్త ఒకేసారి నా కాస్త తిరిగి, అయితే రాత్రి వచ్చిన కళ నిజమేనమాట అని అంది. అంటూ అక్కడైతే ఉండిపోయాము ఇద్దరమని. మా ఇంట్లో ఉన్న పని అబ్బాయిని పిలిచి మా వారికి వాళ్ళ వారికి కబురు అయితే అంపాము. వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ తాలూకు వాళ్ళందరూ వచ్చిన తర్వాత
మేము మెల్లగా అక్కడి నుంచి అయితే మా ఇంటికి వచ్చేయడం అనేది జరిగింది. మరి వాళ్ళ ఆచారాల ప్రకారం ఆయనకైతే అంత్యక్రియలు చేయడం అనేది జరిగింది. సాయంత్రం కల్లా అన్నీ పూర్తి చేసుకున్నారు. మరి ఇక్కడ మీకు ఒకటి అనిపించవచ్చు, మరి వాళ్ళు ముస్లిమ్స్ కదా, వాళ్ళకి కూడా యమధర్మరాజు తీసుకువెళ్తాడా అని. అదైతే నాకు తెలియదు, కానీ నాకు కనిపించినది, నాకు కల్లో వచ్చినది, ఆ రోజంతా నా చుట్టూ తిరిగినది భ్రమ అయితే కాదు. ఆ రోజు నా చుట్టూ తిరిగినది మృత్యుదేవత. అంతేకాదు, యమధర్మరాజు తన భటులతో సహా వచ్చి నన్నైతే సగం దూరం తీసుకెళ్ళిపోవడం అయితే జరిగింది. నాకు ఇప్పటికీ భయమే. నాకు ఇప్పుడు 61 సంవత్సరాలు నేను బ్రతికే ఉన్నాను. మరి ఆ రోజు మటుకు నన్ను రక్షించినది నేను ఎప్పుడు కూడా సదా స్మరిస్తున్న మా లలిత అమ్మవారే. ఆ అమ్మవారి వల్లనే మళ్ళీ నేను తిరిగి రాగలిగాను అని అనుకుంటూ ఉంటాను. నా పిల్లలు అదృష్టవంతులు. వాళ్ళ వల్లనే మళ్ళీ నేను వాళ్ళ కోసమని వెనక్కి రావడం అనేది జరిగింది. యమధర్మరాజు చేతుల్లో నుంచి తప్పించుకొని 61 ఏళ్ళు సుఖంగానైతే జీవిస్తున్నాను. మరి ఈ ఇన్సిడెంటు నాకు జరిగినప్పుడు నేను చాలా భయపడ్డాను. పైగా ఎదిరింట్లోని ఆ ముసలాయన చనిపోవడం కూడా అప్పుడే జరిగింది. మరి ఇది కోఇన్సిడెంట్స్ అనుకోవాలా, లేదా అంటే నిజంగా జరిగింది అని అనుకోవాలా? నాకైతే నిజంగా జరిగిందనే అనుకుంటాను ఇప్పటికీ కూడాను అని శాంత గారి అమ్మాయి సుజాత గారు మనతోనైతే ఈ స్టోరీని షేర్ చేసుకున్నారు. మరి ఈ స్టోరీని వినేటప్పుడు నాకైతే నవ్వొచ్చిందండి. ఆ తర్వాత పూర్తిగా విన్న తర్వాత భయం కూడా వేసింది. ఏంటంటే యమధర్మరాజు తన భటులతో రావడం అనేది ఆవిడ కళ్ళారా చూశారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అండ్ అలాగే నెక్స్ట్ డే మార్నింగే ఆ ముసలాయన చనిపోవడం కూడాను మరి అది విచిత్రంగానే ఉంది. మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయడం మర్చిపోకండి. మీరు వేసే ఒక లైక్ నాకు చాలా అమూల్యమైనది. అంతేకాదు మరికొంతమందికి షేర్ అవుతుంది ఈ వీడియో. మరి రేపటి సరికొత్త వీడియోతోని మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.